హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా మన కార్న్ఫ్లవర్, కస్టర్డ్ పౌడర్ కానీ ఎలాంటి మిల్క్ మేడ్ క్రీమ్ యూస్ చేయకుండా మన ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ మన ఇంట్లో పాలు 1 స్పూన్ మైదా ఉంటే చాలు, ఈజీగా మన మ్యాంగో ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకోండి. మైదా ప్లేస్లో కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మనం ఈ 2 మిల్క్ పౌడర్ని మైదాని మన చల్లటి పాలతోటి ఒక పావు కప్పు పాలతోటి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 250 ml మిల్క్కి 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనకి 250 ml మిల్క్ తీసుకొని మిల్క్ ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. మిల్క్ ఒక పొంగు వచ్చిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ తక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనకి మ్యాంగోలో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మనకి ఇలాగ షుగర్ అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న మైదా పాలపొడి మిక్సర్ని పాలలో యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ప్యాన్కి అడగంటకుండా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మనం మైదా పాలపొడి మిక్సర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 to 10 minutes వరకు. లేదంటే మనకి పాలు అడగంటే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే ఉండలు కూడా కట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఇలా లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదే మనం మైదా ప్లేస్లో కార్న్ఫ్లోర్ వాడితే మనకి పాలు వెంటనే దగ్గర పడిపోయి వితిన్ 2 to 5 minutesలోనే థిక్ పేస్ట్గా ఫామ్ అవుతుంది. సో మనం ఇక్కడ మైదా వాడాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈజీగా మనకు 5 to 10 minutes పడుతుంది పాలన్నీ దగ్గర పడిపోయి మనకి మంచి క్రీమీ కన్సిస్టెన్సీ రావడానికి. ఒక 5 to 10 minutes తర్వాత మనకి ఇలా థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. మనకి చూడటానికి మిల్క్ మేడ్లా కూడా ఉంటుంది. సో మనకి ఇలా థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయిన తర్వాత ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. సో ఒక 5 minutes చల్లారిన తర్వాత మంచి థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయిపోయి మిల్క్ మేడ్ లాగా వస్తుంది. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఈ థిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని అలాగే పీల్ చేసుకున్న 1 కప్పు మామిడి పండు గుజ్జుని వేసుకోండి. నేను ఇక్కడ బాగా పండిన మామిడి పండు గుజ్జుని వేసుకున్నాను. దీనికి మనకి బాగా పండిన మామిడి పండు అయితేనే మంచి టేస్ట్ వస్తున్నాయి. పుల్లటి పండ్లు అయితే యూస్ చేయొద్దు. ఇలా మనకి 2 వేసుకొని బాగా మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా మంచి క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ మామిడిపండు గుజ్జుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సో ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని మనకు డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల వరకు పెట్టుకోవాలి. ఇలా మనకు ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల తర్వాత ఇంకొకసారి తీసుకొని మిక్సీ జార్లో ఒక 30 seconds వరకు బాగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా 2 times మిక్సీ వేసుకోవటం వల్ల మనకి మంచిగా ఫోమ్ అనేది ఫామ్ అయ్యి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఐస్ క్రీమ్ కూడా మనకి మంచిగా ఫామ్ అవుతుంది. చూడండి మనకి ఇలా ఎంత మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇలా మంచి బాగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా మనకి బాగా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తేనే ఐస్ క్రీమ్ కూడా మనకి బాగా ఫామ్ అవుతుంది. పైన మనం కొన్ని మ్యాంగో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మనం ఈ మ్యాంగో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి బౌల్ పైన ఫాయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ ఏమైనా కవర్ కానీ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో డీప్ ఫ్రిడ్జ్లో 8 to 10 hours పెట్టుకోండి. వీలైతే ఒక ఫుల్ నైట్ పెట్టుకోండి. ఇక్కడ సెట్టింగ్స్లో మనకి డీప్ ఫ్రిడ్జ్లో మ్యాక్స్లో సెట్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఫుల్ ఓవర్ నైట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఐస్ క్రీమ్ కూడా చూడండి చాలా బాగా ఫామ్ అయింది. ఒక 2 minutes తర్వాత మనం ఇలా ప్లేట్లోకి ఫ్లిప్ చేస్తే ఐస్ క్రీమ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మనము ఈజీగా ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది.
చూసారా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చూడడానికి చాలా క్రీమీగా చాలా బాగుంది. మనం ఐస్ క్రీమ్లో ఎక్కడ కానీ మిల్క్ మేడ్ కానీ క్రీమ్ కానీ కార్న్ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ యూస్ చేయకుండా జస్ట్ మనం 1 టీ స్పూన్ మైదా తోటి మన ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.